ఇవాల్టి నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ సమావేశాలకు అధికార పార్టీ కాంగ్రెస్ సభ్యులు, ప్రతిపక్ష బీఆర్ఎస్, బీజేపీ సభ్యులు వాళ్ళ వ్యూహాలతో రెడీ అయ్యారు. అభివృద్ధి, ప్రజా సంక్షేమమే ఎజెండాగా కాంగ్రెస్ ముందుకెళ్లనుంది. ఈ అసెంబ్లీ సమావేశాల్లో కీలక బిల్లులకు ఆమోదంతో పాటు ముఖ్యమైన అంశాలపై చర్చించి కీలక నిర్ణయాలు తీసుకునుంది. 10 నుంచి 12 రోజుల పాటు జరగనున్న వర్షాకాల సమావేశాల్లో పూర్తి స్థాయి బడ్జెట్కు ఆమోదం తెలపడంతో పాటు స్కిల్ యూనివర్సిటీ బిల్లును ప్రవేశపెట్టనుంది. ఢిల్లీ పర్యటన ముగించుకుని హైదరాబాద్ చేరుకున్నారు సీఎం రేవంత్. ఢిల్లీలో వరుస భేటీలతో బిజీగా గడిపిన రేవంత్ కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్తో సమావేశమయ్యారు. ఈ భేటీలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, జలవనరుల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులోని బ్యారేజీల భద్రతపై చర్చించారు. రాష్ట్రంలోని మిగతా సాగునీటి ప్రాజెక్టుల పరిస్థితిని కేంద్ర మంత్రికి వివరించారు. మూసీ రివర్ ఫ్రంట్ అభివృద్ధికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. దీనికోసం 6,000 కోట్ల రూపాయలు కేటాయించాలని కోరారు సీఎం, మంత్రులు. ఎల్ఓపీ నేత రాహుల్ గాంధీతో భేటీ అయ్యారు సీఎం రేవంత్ రెడ్డి. రైతు రుణమాఫీ, వరంగల్ సభ నిర్వహణపై చర్చించారు. సభకు హాజరు కావాలని రాహుల్ గాంధీని ఆహ్వానించారు సీఎం, డిప్యూటీ సీఎం, మంత్రి ఉత్తమ్. కాంగ్రెస్ అగ్రనేత సోనియా, ప్రియాంక గాంధీతోనూ వేర్వేరుగా భేటీ అయ్యారు. కేబినెట్ విస్తరణ, పీసీసీ కొత్త చీఫ్ నియామకంపై చర్చించినట్టు తెలుస్తోంది. రాష్ట్ర అభివృద్ధిపై సోనియా, రాహుల్ గాంధీలతో చర్చించినట్టు తెలిపారు మంత్రి ఉత్తమ్ కుమార్. రాష్ట్ర అభివృద్ధి కోసమే కేంద్ర మంత్రులను కలిశామన్నారు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. రాష్ట్రానికి రావాల్సిన పెండింగ్ బకాయిలు త్వరగా రిలీజ్ చేయాలని కోరినట్టు చెప్పారు. 500కే గ్యాస్ సిలిండర్ ఇచ్చేలా సహకరించాలని కోరామన్నారు బట్టి విక్రమార్క. తెలంగాణ విభజన హామీలు రాష్ట్రానికి మరిన్ని నిధులు కేటాయించేలా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కృషి చేయాలన్నారు మంత్రి పొన్నం. హైదరాబాద్ డెవలప్మెంట్కు సంబంధించి కేంద్ర నిధులు అలాట్ చేయాలన్నారు. గత 10 ఏళ్లుగా తెలంగాణకు రావాల్సిన నిధుల విషయంలో అన్యాయం జరిగిందన్నారు. నవోదయ, సైనిక్ స్కూళ్ల ఏర్పాటుకు బడ్జెట్లో నిధులు కేటాయించాలని కోరారు. రాజకీయాలను పక్కన పెట్టి అభివృద్ధి కోసం పనిచేస్తున్నామని వివరించారు పొన్నం. సెక్రటేరియట్లో హెల్త్ మినిస్టర్ దామోదర్ రాజనరసింహ అధ్యక్షతన 317 జీవోపై కేబినెట్ సబ్ కమిటీ భేటీ అయింది. మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, సంబంధిత శాఖల అధికారులు ఈ సమావేశానికి హాజరయ్యారు. 9 అంశాలపై సుదీర్ఘ చర్చలు జరిపారు. పాత జిల్లాల వారీగా ఉద్యోగుల సర్వీస్, ప్రమోషన్ అంశాలను పరిగణలోకి తీసుకుని 317 జీవో సమస్యను పరిష్కరించాలని నిర్ణయించారు. జీవోకు సంబంధించి శాఖల పరంగా పూర్తి సమాచారం ఇవ్వాలని అధికారులను ఆదేశించారు మంత్రి దామోదర. ఇవాల్టి నుంచి ప్రారంభం కానున్న అసెంబ్లీ సమావేశాలకు హాజరు కానున్నారు బీఆర్ఎస్ నేతలు. ముందుగా గన్ పార్క్లోని అమరుల స్తూపానికి నివాళులర్పించిన తర్వాత సభకు హాజరు కానున్నారు. ఆ తర్వాత మధ్యాహ్నం 1 గంటకు తెలంగాణ భవన్లో పార్టీ అధినేత కేసీఆర్ అధ్యక్షతన జరగనున్న బీఆర్ఎస్ ఎల్పీ సమావేశానికి ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు హాజరు కానున్నారు. బడ్జెట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించనున్నారు. దేశంలో అమలులోకి వచ్చిన నూతన న్యాయ చట్టాలపై రాష్ట్ర ప్రభుత్వం తన వైఖరిని చెప్పాలని డిమాండ్ చేశారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. వివిధ వర్గాల నుంచి కొత్త న్యాయ చట్టాలపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయన్నారు. ఈ చట్టాలలో ఉన్న పలు నిబంధనలు, సెక్షన్లు ప్రజల ప్రాథమిక హక్కులకు విఘాతం కలిగించేలా ఉన్నాయని చెప్పారు. కొత్త న్యాయ చట్టాలు వ్యక్తి స్వేచ్ఛను హరించేలా ఉన్నాయంటూ రాష్ట్ర ప్రభుత్వానికి బహిరంగ లేఖ రాశారు కేటీఆర్. కాంగ్రెస్ పాలనలో గ్రామ పంచాయతీ వ్యవస్థ అస్తవ్యస్తంగా తయారైందన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. కేంద్రం 500 కోట్లు నిధులిచ్చినా రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీలకు మార్చి నుంచి ఫండ్స్ రిలీజ్ చేయడం లేదన్నారు. పారిశుద్ధ కార్మికులు ఆందోళన చేస్తే జీతాలు వేశారన్నారు. సెక్రటరీలకు సొంత డబ్బులతో పంచాయతీల్లో పనులు చేయించారని చెప్పారు. ఇప్పుడు వాళ్ళు బదిలీ అయితే ఖర్చు చేసిన డబ్బులు ఎవరిస్తారని చిట్చాట్లో ప్రభుత్వాన్ని ప్రశ్నించారు హరీష్ రావు. సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల జాతర అంగరంగ వైభవంగా నిర్వహించింది రాష్ట్ర ప్రభుత్వం. బోనం, ఒడిబియ్యం, చీర, సారెలతో అమ్మవారికి లక్షలాది మంది భక్తులు 2 రోజులు మొక్కులు చెల్లించుకున్నారు. తర్వాత రంగం కార్యక్రమానికి మంత్రి పొన్నం ప్రభాకర్, సిఎస్ శాంతికుమారి, దేవాదాయ శాఖ మంత్రి అధికారులు పాల్గొన్నారు. అమ్మవారి భవిష్యవాణి వినిపించారు మాతంగి స్వర్ణలత. భక్తుల పూజల పట్ల సంతోషం వ్యక్తం చేసిన అమ్మవారు ఈ ఏడాది వర్షాలు సమృద్ధిగా పడతాయని చెప్పారు. అల్పపీడనం, నైరుతి రుతుపవనాల ప్రభావంతో రాష్ట్రంలో వర్షాలు పడుతున్నాయి. మరో 2 రోజుల పాటు సిటీతో పాటు పలు జిల్లాల్లో వానలు పడే ఛాన్స్ ఉందన్నారు అధికారులు. ఉరుములు, మెరుపులతో కూడిన వానలు పడొచ్చన్నారు. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందన్నారు. 2 రోజుల పాటు పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ ఇచ్చారు వాతావరణ శాఖ అధికారులు. భద్రాచలం దగ్గర గోదావరి పరవళ్లు తొక్కుతోంది. నీటి మట్టం 48 అడుగులకు చేరింది. దీంతో 2వ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు అధికారులు. ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో గోదావరి ఉధృతంగా ప్రవహిస్తోంది. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా జూరాల ప్రాజెక్టుకు భారీగా వరద ప్రవాహం కొనసాగడంతో 37 గేట్స్ ఎత్తి శ్రీశైలానికి నీటిని వదిలారు అధికారులు. నిజామాబాద్ జిల్లాలో భారీ వర్షాలతో శ్రీరామ్ సాగర్లోకి వరద ప్రవాహం పెరిగింది. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని కాళేశ్వరం దగ్గర గోదావరి నది ఉధృతంగా ప్రవహిస్తోంది.
ఇవాళ పార్లమెంట్లో ఎన్డీఏ సర్కార్ ఫుల్ బడ్జెట్ ప్రవేశపెట్టనుంది. 11 గంటలకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లోక్సభలో బడ్జెట్ స్పీచ్ ప్రారంభించనున్నారు. రూరల్, అర్బన్ డెవలప్మెంట్, హౌసింగ్, రక్షణ, రైల్వే తదితర రంగాలకు ఈ బడ్జెట్లో టాప్ ప్రయారిటీ ఇవ్వనున్నట్టు తెలుస్తోంది. ఈసారి ట్యాక్స్ రిలీఫ్ ఉంటుందని ఉద్యోగులు, మధ్యతరగతి ప్రజలు ఆశిస్తున్నారు. పార్లమెంటు బడ్జెట్ సమావేశాల తొలి రోజే ఉభయ సభలు దద్దరిల్లాయి. అధికార పార్టీని ప్రజా సమస్యలపై విపక్ష నేతలు నిలదీశారు. దేశాభివృద్ధిని కొన్ని రాజకీయ పార్టీలు అడ్డుకుంటున్నాయన్నారు ప్రధాని మోడీ. దేశానికి దిశానిర్దేశం చేసేలా బడ్జెట్ ఉంటుందన్నారు. 2047 లక్ష్యంతో తాము ముందుకెళ్తున్నట్టు చెప్పారు. రాజకీయ విభేదాలను పక్కనబెట్టి నిర్మాణాత్మక చర్చల్లో పాల్గొనాలన్నారు ప్రధాని మోదీ. నీట్ పేపర్ లీక్ తీవ్రమైన సమస్య అన్నారు లోక్సభ విపక్ష నేత రాహుల్ గాంధీ. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ను నీట్పై ప్రశ్నిస్తే సుప్రీంకోర్టు ప్రధాని మోదీ గురించి మాట్లాడారని విమర్శించారు. నీట్ ఎగ్జామ్పై లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తు ఆధారపడి ఉందన్నారు రాహుల్ గాంధీ.